ఇంకా ఎవరైనా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి బెల్ నొక్కి మాకు సపోర్ట్ చేయండి. కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పెద్ద కాలువ దాటిన తర్వాత ఎస్ఎంఎల్ కాలేజీ సమీపంలో అతి ఘోరంగా లారీ డ్యామేజ్. ఈ నుజ్జునుజ్జైన లారీ పరిస్థితిని చూస్తే ఎవరికైనా గుండె జారిపోవాల్సిందే. ఇంతకీ లారీ డ్రైవర్ క్లీనర్ పరిస్థితి ఏంటంటూ అటుగా వెళ్తున్న ప్రతి ఒక్కరికి గుండె దడ పుట్టాల్సిందే. లారీ ఢీకొన్నాయి. ఇంత పెద్ద వాహనాలు ఢీకొంటే ఇంత పెద్ద డ్యామేజ్ ఇంత ఘోరంగా ఉంటుందని ఈ లారీని చూస్తేనే భయమేస్తుంది. అయితే ఇంత జరిగిన అదృష్టం ఏమిటంటే లారీ డ్రైవర్, లారీ క్లీనర్ సేఫ్. వివరాల్లోకి వెళ్తే ఈ లారీ బియ్యం బస్తా లోడుతో మాన్వి నుండి తమిళనాడుకు వెళ్తున్న సమయంలో ఇక్కడ ఇలా జరిగింది. దీనికి కారణం ఈరోజు తెల్లవారుజామున సమయం 3 గంటల ప్రాంతంలో ముందుగా ఒక లారీలో పొగలు రావడంతో రిపేరీ రావడంతో రైట్ సైడ్ లారీని అక్కడికక్కడే వదిలేసి ఉన్న క్రమంలో వెనకాల నుండి ఇప్పుడు డ్యామేజ్ అయిన లారీ వస్తూ ముందు అప్పటికే నిలబడి ఉన్న లారీ కనిపించకపోవడంతో పొగలు మాత్రమే కనిపించడంతో రైట్ సైడ్ మంటల్లో గడ్డి పొగ అనుకొని అలాగే వచ్చి నిలబడి ఉన్న లారీని వెనక నుండి వచ్చిన లారీ గుద్దడంతో ఈ ప్రమాదం జరిగిందని లారీ ఓనర్ తమ్ముడు వివరించాడు. ఒక్కసారిగా లారీ ఢీకొనడంతో అదుపు తప్పి పొలంలోకి దూసుకుపోతూ ఆగిపోయింది ఈ లారీ ఢీకొన్న సమయంలో ఈ ప్రమాదం జరిగి లారీలో లారీ డ్రైవర్ క్లీనర్ ఇరుక్కుపోయి అక్కడున్న అటుగా వస్తున్న వాహనదారులు లారీ లోపల నుండి వారిని బయటికి తీసే ప్రయత్నం చేసేటప్పుడు ఆ టైంలో ఆ క్లీనర్ అక్కడున్న పరిస్థితి చెబుతుంటే తన మాటల్లోనే ఏమంటున్నాడో మీరే చూద్దురు రండి. లారీ డ్యామేజ్ అయినది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఉన్న డ్రైవరే లారీలో ఇరుక్కుపోయి ప్రాణాలతో బయటపడ్డాడు. మరి లెఫ్ట్ సైడ్ ఉన్న క్లీనర్ అక్కడికక్కడే చనిపోయి ఉంటాడనుకుంటారు, కానీ భగవంతుడు ఇంకా నూకలు భూమిపై రాశాడు కాబట్టే ఆ సమయంలో డ్రైవర్ పక్కన తలబెట్టి పడుకున్నాడు క్లీనర్. అందుకే కాలుకి మాత్రమే కొద్దిగా గాయమైనది. ఏది ఏమైనా నడి రోడ్డుపై వాహనాలు రిపేరీకి వస్తే కనీసం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడ చూస్తే ఆ సమయంలో ఇండికేటర్ లైట్లు వేసినా పోనీ మనిషి అక్కడ సెల్ ఫోన్ లైట్తో నిలబడ్డా కనీసం మొక్కలు రాళ్ళు అడ్డం పెట్టినా ఇంతటి ప్రమాదం జరిగి ఉండేది కాదనిపిస్తుంది. ఆ బండికి ఎక్స్చేంజ్ చేస్తున్నాం. ఎవరిది అట్లా కృష్ణాపురం, కొడుమూరు మండలం కృష్ణాపురం గ్రామం. ఇది ముందర బండి పెద్ద బండి నిలబడి ఉంటే అది మొత్తం టర్బో ఫెయిల్ అయిపోయి మొత్తం బండి ఏం కనిపించలేదు. ముందు బండి ఇది వస్తుంటే 3 గంటలప్పుడు తెల్లజాగా దాన్ని పోయి గుద్దేసింది. మీరు నిలబడిన బండికి ఈ బండి వచ్చి గుద్దింది. నిలబడిన బండి ఏది? ఇదే పెద్ద బండి, ఇదే లారీనే. అది లారీ ప్రాబ్లం వచ్చి నిలబెట్టుకున్నాడు. రోడ్లో టర్బో ఫెయిల్ అయిపోయి మొత్తం నీడిపోయింది. పొగలో ఆ బండి కనిపించలేదు. ఈ బండిపై ఆ బండి గుద్దేసింది. ఈ బండిపై ఆ బండి వెనక గుద్దింది, ఎనికలపై గుద్దింది. వాళ్ళకి కానీ ఆ లారీ కానీ ఈ లారీ కానీ ఏమైనా ప్రమాదం? ఏం ప్రమాదం లేదు. అందరూ డ్రైవర్లు ఏం లేదు, ప్రాణ నష్టం అయితే ఏం లేదు, క్షేమంగా ఉన్నారు. డ్రైవర్ బండి ఎక్కడ పోతుంది? ఇది తమిళనాడు పోతుంది. ఈ బండి ఎవరిది? అన్నది. అంటే ఎవరు? మా అన్న, ఒలి అన్న అని. ఎవరు? కృష్ణాపురం. ఇక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఇది? ఇది మానవి నుంచి బియ్యం వేసుకొని పోతున్నది. తెల్లడిజాన 3 గంటలకు జరిగింది ఈరోజు. మీరు ఎవరండి? నేను డ్రైవర్. ఓకే చెప్పండి. ఇప్పుడు కరెక్ట్ అర్థం మీరు చెప్తున్నారు, అర్థం కాలేదు, ఫాస్ట్ బాగా చెప్తున్నారు. ఏమైందంటే మానవి నుంచి తమిళనాడు పోతుంది. ముందర బండి ఆగేసింది. అది టర్బో ఫెయిల్ అయ్యి క్యాబిన్ నుంచి పొగలు వచ్చినాయి. వాళ్ళు ఏం చేసినారు, టర్బో నుంచి పొగలు వస్తున్నాయి ఆపేసినారు. అప్పుడప్పుడే బండి ఇది. ఈయన ఏం చేసినాడు, అక్కడ నుంచి వచ్చినాడు. ఈయనకి పొగల బండి కనపడలేదు. పొగల బండి కనపడడానికి వచ్చి దాన్ని గుద్దినాడు. ముందు ఆగిన బండి పూర్తి సైడ్ కాగుందా, నడి రోడ్లో ఆగింది? సైడ్కి. వాళ్ళు కూడా పొగగా వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమన్నాయిందేమని అర్థం కాలేదన్నమాట. వాళ్ళు కూడా ఏం చేసినారు, ఆ బండిని చూసుకునేది. వీళ్ళకి ఏమన్నాయిందని పాపం వాళ్ళు వచ్చి ఇక్కడ చూసినారు. ఆ బండి కూడా ఎక్కడ రిపేర్ వస్తే అట్లా ఆపినాడేమో, అంతే నిలబెట్టేసిన. అది కూడా ఆ ఇంజను అది ఏమైంది, అది స్పీడ్ ఎక్కువైపోయింది. 100 పోయింది. అది 100 పోయినాక ఏమవుతుందని వాళ్ళు బండి ఆపేసినారు. అక్కడ వాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఆపేసినారట. ఈయన వచ్చేసినాడు అక్కడ నుంచి. వచ్చి అది పొగల కనపడలేదు ఆయనకి. మీరు డ్రైవర్ కదా, ఈ బండికి ముందున్న లారీకి వచ్చి ఈ లారీ గుద్దిందే, అప్పుడు ఎట్లా? నేనప్పుడు డ్యూటీ లేనప్పుడు నేను దిగేసిన.
ఎవరున్నారు మరి అప్పుడు? ఆయన ఓనరే ఉన్నాడు దూరులో, ఎవరు ఓనర్? స్టేషన్ స్టేషన్ కాడిపోయినాడు, ఓనరే పోయినాడు దూరికి. అదే ఆ డ్రైవర్ పరిస్థితి ఆ టైంకి ఇంత నుజ్జు అయిపోయింది లారీ. అంటే ఈ కాలు ఇరుక్కుంది 2 గంటల సేపు పంట సైడ్ తీసుకున్నాడు. ఏ సైడరు అమ్మడి వైపు కాలు ఏమీ లేదు, ఈ లెఫ్ట్ సైడ్ కాలు ఈ మీటర్ బోర్డుకి మన కూర్చున్న కుర్చీకి అతకపోయింది, కాలు ఇరుక్కపోయింది. ఇరుక్కపోయింది. అవతల బండి అయిన డ్రైవర్ ఇంకో ఆయన వచ్చి రాడ్ తీసుకొని కొద్దిగా సేఫ్ చేస్తే అది కొంచెం ఫ్రీ అయింది. 2 గంటల సేపు పంటనే ఉన్నాడు. అప్పుడు కాలు తీసినారు. తీసినాడు. ఇప్పుడు ఆయనకేం పరిస్థితి, కాలు ఏం ప్రాబ్లం ఏం డ్యామేజ్ ఎవరికి ఏం జరిగింది? ఇంకా 3 గుడ్లు పడ్డాయి. క్లీనర్ ఆ టైంలో ఇక్కడ పండుకున్నాడు, ఇటు సైడ్ పండుకున్నాడు, లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు. అవును, చనిపోతున్నాడు. డ్రైవర్ సీట్ పక్కన పనుకున్నాడు, రైట్ సైడ్ లో. అది ప్లస్ అదృష్టం. కోసం ఏమైలేదు ఆయనకి. ఎందుకంటే ఈ లారీ పరిస్థితి మీరు చూస్తే కళ్ళతో యాక్చువల్ అది చూసే నుజ్జు అయిపోయింది. ఇది చూస్తుంటేనే ఎంత భయంకరమైన ఆ సీన్ లో వాళ్ళ పరిస్థితి ఎలా ఉండేది అర్థమైపోతుంది. ప్రతి ఒక్కరూ చనిపోయినాడు ఈ క్లీనర్ అనేది మనిషే కానీ వేరే మనిషి అయితే బతికాడు అనుకున్నారు సార్. ఇప్పుడు వరకు చెప్తే కానీ నేను బతికాడంటే చాలా అదృష్టవంతుడు. ఏదంటే ఆ టైంకి లెఫ్ట్ సైడ్ పోయి ఉన్నాడు కాబట్టి, లెఫ్ట్ సైడ్ ఉన్న వ్యక్తి రైట్ సైడ్ పోయినాడు కాబట్టి పడుకున్న కాళ్ళు ఇటు వరకు వచ్చింది. కాలు దెబ్బ తగిలింది. కొద్దిగా 4 ఫుట్ 3 ఫుట్ పడినాయి దెబ్బ. క్లీనర్ది కూడా ఇది ఎవరు కొడుకురే ఓనర్ది కృష్ణాపురం. ఇక్కడ. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది లారీ మానవ నుండి ఎక్కడ పోతుంది? తమిళనాడు. రైస్ వేసిపోతుంది. అంటే మామూలుగా ఏం రైస్? మనం మిల్లుది, రైస్ మిల్లుది అట్లా. మీరేనా క్లీనరు? ఆయన ఓకే, మీ పేరు? కాళ్ళకి డబ్బు తగిలింది ఇదేనా? కొంచెం అది బంద్ మొబైల్. ఇప్పుడు లారీ అక్కడ పరిస్థితి చూస్తే చాలా నుజ్జు అయింది కదా. మీరు ఆ ఘటనలో ఉన్నారు, అసలు ఏం జరిగింది, మీకు ఆ టైంలో ఏమనిపించింది? సార్ నేను పనికైనా సార్ చూసుకోలేదు. నేను అక్కడ నుండి తోడుకొని వచ్చి ఆ మంచి మంత్రాలయంలో ఇచ్చినాను డ్రైవింగ్. ఆయన కొట్టుకొని వచ్చినాడు బండి. తీసుకొచ్చినాక అదేమో పక్కల మంట ఏమో వస్తుంది అనుకుని దాన్ని గుర్తేసినాడు. నేను పనికైనా నాకు గుర్తినాక గుర్తుకొచ్చింది. అప్పుడు నాకు దెబ్బలు పడినాయి, నాకు అప్పుడు గుర్తు లేదు. అంతే సార్, అటు వరకు మిగతా తర్వాత కింద దిగినావా? కింద దిగేసి లారీని చూసినావు ఫస్ట్? లారీ ఈ డ్యామేజ్ చూసేపాటికి అప్పుడు నీ మనసు ఏమనిపించింది ఇది చూసి, ఈ సీన్ చూసి? ఏదో పడున్నా. అప్పటికే డ్రైవర్ ఇరుక్కుపోయినాడా దాంట్లో? ఇరుక్కుపోయినా, నేను ఇరుక్కుపోయినా. మీరు కూడా ఇరుక్కుపోయినారు, రావడానికి బయటకు లేదు. మరి ఎట్లా అప్పుడు ఆ టైంలో ఏం జరిగింది? ఎవరు వచ్చారు? కావాలి లారీ వాళ్ళు ఉంటే ఆడుకున్న వాళ్ళు ఉంటే తీసినారు, పట్టుకున్నాం. 4 సాయం చేసి తీసేసినాడు బయటికి. నువ్వు ఎట్లా బయటకు వస్తుంది? నేను కొద్దిగా అది కాలుతో కొట్టి ఇట్లా వచ్చేసి బయటికి గాజుని. పక్క సారు ఆయన కాలు ఇరుక్కుపోయింది, వచ్చి తీసుకురా అంటే దానికి రాడి తీసి బయటికి పంపించాను. ముందు లారీ రోడ్డులో ఆగింది, మీకు కనిపించలేదా? కనిపించలేదు సార్, నేను పనుకైనప్పుడు. డ్రైవర్కు పొగ నిండిపోయిందంట సార్. పొగ నిండిపోయినంట, మొత్తం గుర్తేసినాడు. ఏం కనిపించలేదు వాళ్ళకి కానీ మీకు కానీ ఏం జరగలే. దానికని లారీ డ్యామేజ్ అయిందా? ఏం లేదు సార్, దీనికే ఫుల్ డ్యామేజ్ అంటారు. ఏమి